అందరికీ నమస్కారం. లలిత ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తే నమః. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో జీవితంలో ప్రతిరోజు ఒక లెసన్, అంటే ఒక చదువు మనకు ఒక గొప్ప లెసన్ అవుతుంది. అలానే మనకు గురు చరిత్ర అనేది మన జీవితంలో మనల్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అంటే గురు చరిత్ర పట్టుకోవడం వల్లనే మనకు ఎన్నో మార్పులు వస్తాయి. నాకు కూడా ఏం తెలియదు, కానీ ఒక సులోచన అనే ఫ్రెండ్ నాకు ఎప్పుడు 20 ఏళ్ళ కిందట చెప్పింది. ఆమె నేను అప్పటి నుంచి గురు చరిత్ర చదువుతుంటా, చదివి వేరే వాళ్ళకి కూడా బుక్కులు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకుంటాం. గురు చరిత్ర తెలుసుకొని ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలి, ఒక దేవుని రూపంలో, నీకు నచ్చిన దేవుని రూపంలో చూస్తాం. ప్రతి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక దేవుణ్ణి చూసుకుంటాం. అలా మనిషిలో మార్పు వస్తుంది. గురు చరిత్ర వల్ల నీకు ఎన్నో జీవిత సమస్యలు పోతాయి. అలానే మనకు ప్రపంచంలోనే మనకు మహాదేవుడు, మనకు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీహరి, ఆయన్ను తలుచుకుంటా పూజ కూడా చేసుకుంటాం. మనము ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి మీరందరూ గడ్డన పడడానికి నాకు 20 ఏళ్ళ కిందటే మాకు ఒక పెద్ద ఆయన హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి పూజా విధానాలు, బుక్కులు, గణేశ పూజ, కనకదార, ఇవన్నీ అప్పట్లోనే ఇచ్చినాడు. ఆయన మాకు పంపించేవాడు బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి. ఆ పెద్ద ఆయనకు నా శతకోటి నమస్కారాలు. ఆయన వల్ల మేము కూడా మంచిగా ఉన్నాము. స్వామి దయ అంటే స్వామి మనకు అనుగ్రహం అంటే ఒకరి ద్వారా వస్తుంది అన్నమాట. డైరెక్ట్ అనుగ్రహం అనేది మనకు మనుషుల రూపంలో స్వామి పంపిస్తాడు అనే విధానాన్ని నేను నమ్ముతాను, ఎప్పుడు నమ్ముతాను. స్వామి మనకి ఎవరు ప్రత్యక్షంగా కనపడరు, ప్రత్యక్షంగా మనుషుల రూపంలో ఎవరో ఒకరు వచ్చి, మన ఫ్యామిలీ కావచ్చు, మన పుట్టింటోళ్ళు కావచ్చు, ఎవరైనా మనకి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తారు. అది కావాలి మనకి జీవితంలో. అందుకని మనమందరం ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికొకరికి మీకు ఆప్తులు ఉంటారు. ఆప్తుల రూపంలో ఎవరో ఒకరు ఏదో విధంగా మీకు ఈ బుక్ చదవడం వల్ల మీకు ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. అందుకు నేను ఎన్నో ఏళ్ళ నుంచి చదువుతున్నా. అంటే నేను ప్రతి సంవత్సరం ఒక 41 రోజులు చదువుకుంటా. ప్రతి పూజ చేస్తాను. నేను రుక్మిణి కళ్యాణం చదువుతాను, కాత్యాయని వ్రతం చేస్తాను, అన్నీ చేస్తాను. ఈ పూజలో విధానంలో మీరేం మీకే శక్తి కొలది ఏం చేయలేకపోయినా ఈ బుక్ చదువుకొని ఒక బెల్లం పెట్టినా మీకెన్నో మీకు అనుకున్న కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలంటే మీరు ఈ బుక్ను ఫాలో అయితే చాలా మంచిది. అంటే చదువుకుంటే 41 రోజులు చదువుకోండి. జీవితం సంవత్సరంలో ఒక 41 రోజులు మీకోసం మీరు స్పెండ్ చేస్తే మీరు ఎంత డెవలప్ అవుతారో మీకే తెలుస్తుంది తర్వాత. ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే కాదు, చాలామందికి చెప్పడం వల్ల, వాళ్ళు కూడా రాయడం వల్ల, చదవడం వల్ల కూడా ఎంతోమంది డెవలప్ అయినారు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఇప్పుడు లేడు. ఆయనను నేను కూడా ఈ బుక్ ద్వారా అందరికీ తెలియజేయాలా ఆయనని నేను ఈ బుక్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. అవి ఎన్నో నాకు తెలియదు, కానీ ఆ కష్టాల నుంచి ప్రతి ఒక్కరు విముక్తి పొంది అందరూ హ్యాపీగా ఉండాలి. నాది ఒకటే, సాఫ్ట్గా వెళ్తుండాలా, మంచి చేతనైతే సాయం చేయాలి, లేకుంటే ఊరుకొండాలి. అది నా పద్ధతి. నేను అలానే ఉంటాను. నేను కూడా అలానే చేస్తా. ఎప్పుడు దైవ ధ్యానంలో ఉంటా. ఎందుకంటే ఈ కలికాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో లేదు. నాకు వరకు ఓకే, కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది మన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మీ పిల్లలు బాగుండాలన్నా, మీరు బాగుండాలన్నా, మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలన్నా ఇలాంటి బుక్కులు చదువుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బుక్కు చదవడం వల్ల మీ ఇంట్లో స్వామి ప్రత్యక్షంగా ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఎందుకు నేను ఇంత ఆతృతతో చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరు మీరందరూ కూడా బాగుండాలి. తెలియని వాళ్ళకు కూడా ఈ బుక్ తెలియాలని ఈ బుక్లో ఐశ్వర్య మంత్రంతో కూడిన గణేశ శ్లోకం, విష్ణు సహస్రనామంతో, కనకదారతో ఐశ్వర్య మంత్రం ఉంటుంది. ఓం శ్రీవత్సవసం శ్రీశం శ్రీలోలం శ్రీకరం శ్రీమంతం శ్రీద్యం శ్రీనివాస భజేనీసం. ఈ శ్లోకం రోజు చదువుకున్నా, రాసిన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందరం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు.